ప్రధానంగా మీ ఏరియా నల్గొండ తుంగతుర్తికి సంబంధించినటువంటి ఏరియా. అక్కడ కూడా ఉద్యమం చాలా ఉవ్వెత్తున శ్రీకాంతాచారిది మా దగ్గరే, తుంగతుర్తి నియోజకవర్గము, మోత్కూరు మండలము, పొడిచేడు గ్రామం. ఒకవైపు శ్రీకాంతాచారిది కావచ్చు, అటువైపు 1997లో తెలంగాణ జనసభ పెట్టినటువంటి మారోజు వీరన్నది కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు భాగంలో ఉన్నటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఇటు మల్లు స్వరాజ్యము, సాంబశివుడు అన్న, అటుపోతే ఇట్లా లలిత కావచ్చు, ఇట్లా చాలా మంది ఉద్యమకారులు ఉన్నటువంటి చుట్టూ వీళ్ళే ఉంటారు. మధ్యలో మా తిరుమలగిరి ఉంటది. కాబట్టి మాకు ఉద్యమాలు ఇవన్నీ వారసత్వంగా కొనసాగుతున్నటువంటి. అంటే ప్రధానంగా ఉద్యమం వైపుగా పోతా ఉంటే ఎవరు కూడా హర్షించరు. ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా భయపడతా ఉంటారు. కేసులని అదని ఇదని అప్పుడు ఉన్నటువంటి ఆ నిర్బంధాన్ని కూడా దాదాపుగా చూస్తుంటారు. ఇంట్లో నుంచి ఎట్లాంటి ఒత్తిడి ఉండేది? అవసరమా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటే నన్ను స్టార్టింగ్ లో నేను స్కూల్లో వాడుతున్నటువంటి టైం నుంచి తర్వాత తెలంగాణ మూమెంట్, దానికంటే ముందు బహుజనం పాటను ఒక వేదికను ఏర్పాటు చేసిండు. అది ఏపూరు సోమన్న ఆధ్వర్యంలో. అప్పుడు సోమన్న అంతకంటే ముందు ఆయన అరుణోదయలో పనిచేసిండు, జనశక్తి విమలక్క వాళ్ళ అరుణోదయలో పనిచేసిండు. అప్పటికే సోమన్న మీద నక్సలైట్ అంటే అన్నల పార్టీలో పనిచేస్తాడని ఒక ముద్ర ఉన్నది. సోమన్న నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్తున్న సందర్భంలో ఇటు మా అమ్మకు మా నాన్నకి ఇట్లా చాలా మంది ఆయన మొన్నటిదాకా అన్నలలో ఉండొచ్చిండు, ఏపూరు సోమన్న ఎందుకు పంపిస్తున్నావు సందీప్ ని, అన్నలలో పోతాడు, అవసరమా, మీకు ఏమైంది అని ఇట్లా కొంత భయం పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు క్లారిటీ ఉంది, సరే అప్పుడున్న సందర్భంలో అది అవసరాన్ని బట్టి కొంతమంది అడవి బాట పట్టొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఖచ్చితంగా పోవాల్సిందే, మనం ఉండాల్సిందే అని వెళ్ళినామంటే. మీరు మొదటి వేదిక గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మొదటి వేదిక వేలాది మంది వందలాది మంది అక్కడ గుమిగూడినటువంటి సందర్భంలో మొదటి వేదికగా ఏమైనా గుర్తుందా మీకు? నేను December 31 రోజు 2000 శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత పెద్ద వేదిక, చాలా పెద్ద వేదిక మిర్యాలగూడెంలో ధూమ్ధాం జరిగింది. అది తెలంగాణ విద్యావంతుల వేదిక. రమణాచారి సార్ ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ మొదటిసారి అంటే ఎక్కువ పెద్ద ఎత్తున కనీసం 10,000 మందికి పైగా ఉన్నటువంటి సభలో అక్కడ మొదటి పాట పాడిన తర్వాత రెగ్యులర్ గా అక్కడ పాడినటువంటి పాట గురించి ఇదే వీరులార వందనమే వాడిన. తర్వాత అసైదుల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి, అట్లా కంటిన్యూ. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలు, అరే అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, మా కలికే కలే తెలంగాణ పిలుపులై రాష్ట్రం వచ్చేదాకా ఇగా ఆగవు పలికే కలే. అరే అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. దాని తర్వాత ఎక్కువ ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, లాఠీ తుటల రాజ్యమాయ తెలంగాణ జిల్లాలోన, మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే, చదువుకోని గొప్పోళ్ళ ఈ సాతరని కలలు గంటే, కన్నందుకు కంటి పాపల కాటికైనా మొయ్యకుండా, గుండె కోత మిగిలిపాయ తెలంగాణ జిల్లాలోన, అవ్వాయ్యకు ఆశే లేదు తెలంగాణ పల్లెల్లోన, తుపాకుల మూతలతోటి తూర్పు తెల్లారాబట్టే. ఇట్లాంటి పాటలు పాడినప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ గోసని, తెలంగాణ బాధని మా పాట రూపంలో చెప్పేది, అంటే ప్రజలకు అర్థమయ్యేలాగా అప్పుడున్నటువంటి పరిస్థితులు. పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. ఇట్లా గోరెటెంకన్న పాటలు అంటే తెలంగాణ కష్టాన్ని, దుఃఖాన్ని, తెలంగాణ ఎత్తని అప్పుడున్నటువంటి పరిస్థితుల బట్టి అప్పటికప్పుడు ఆ ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం అప్పుడు పరిస్థితులను బట్టి కొంత చేంజ్ చేసుకుంటూ వాడేది. ఒకసారి ప్రసాద్ అన్న దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ అన్న, ప్రధానంగా సేమ్ ప్రశ్న, మీకు కూడా ఫ్యామిలీలో ఎంతో కొంత క్రైసిస్ అనేది అయితే ఉంటుంది. అవసరమా నీకు, మంచిగా చదువుకుంటున్నావు, చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకోక ఈ పాటలు ఏంది, తిరుగుడు ఏంది, రాష్ట్రం మొత్తం పట్టుకొని తిరుగుడు ఏంది, ఇట్లా ఏమైనా కుటుంబం నుంచి ఒత్తిడి ఉందా? అంటే కుటుంబం నుంచి అంటే పెద్దగా లేదు. మా అమ్మ భయపడుతుండేది, మా నాన్న ఎంకరేజ్ చేసేది. మా నాన్నకి ఏంటంటే నేను పాటలు పాడాలి, పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఆయన కళాకారుడు కాబట్టి, ఇక ఆయనకు
అది ఆ జీలు ఉంది కాబట్టి నేను పాడాలి, నేను పేరు తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ మా నాన్నకు ఉంటుంది. మా అమ్మకేమో భయపడుతుండే. మా అమ్మని పట్టుకొని చుట్టుపక్కల అమ్మలక్కలు ఏంది గూసి గొంగడి వేసుకొని అంత ఈ తిరుగుడు అవసరమా, ఏమంటారు అంటే కామన్గా ఊళ్ళల్లో ఏమనుకుంటారు, ఈ ఈ పగటేసగాల లెక్క తిరుగుడు ఏంది, ఈ పాటలు పాడింది, ఇదేంది అని కొంచెం మాట్లాడుతుండేది. పెద్దగా నేను పట్టించుకోకపోయేది. ఎస్, అంటే పైసలు కావాలి ఎక్కడికి పోయినా. ఇప్పుడు మీరు కనీసం దారి ఖర్చులైనా కావాలి, కొంచెం తినడానికైనా అవసరం ఉంటుంది. మీరు పోయినటువంటి సందర్భాలలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి? అప్పుడు ఏమైనా సాధారణంగా మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి పరిగెత్తాల్సిందే. అటువంటి పోయినటువంటి సందర్భాలలో ఎట్లా మీకు అడ్జస్ట్ అయ్యేది? అప్పుడు మీరు విద్యార్థి దశలో ఉండమని చెప్తా ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా? అంటే నాకు నేను ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు గాంధీ పార్క్ ధూమ్ధామ్ తర్వాత నాకు సాయి చందన్న పరిచయం అయింది. సాయి చందన కంటే ముందు జయరాజ్ అన్న పరిచయం, కొమరెంకన్న పరిచయం మా ఏరియానే కాబట్టి వాళ్ళతో తిరుగుతుండేది, వాళ్ళతో చేస్తుండేది నేను. సో ఎప్పుడైతే సాయి చందన్న పరిచయం అయిందో నేను అన్నతో వచ్చేసిన. సాయి చందన్నతో కంటిన్యూ ట్రావెల్ అయినా. ఇక అక్కడి నుంచి 2014 వరకు 15 వరకు ఆయనతోనే ఉన్నా నేను. అంటే మధ్య మధ్యలో కొన్నిసార్లు నేను సొంతంగా చేసుకోవడం, మళ్ళీ పాటమ్మ భిక్షపతన్న ప్రోగ్రామ్స్ ఉంటే పిలవడం, అట్లా పోయేది. అన్ని సందర్భాల్లో డబ్బులు రాకపోతుండేది. అన్ని సందర్భాల్లో డబ్బులు రాకపోయేది. వచ్చిన డబ్బులైనా 500 కంటే ఎక్కువ ఇవ్వకపోతురు. ఒక్కొక్కడ 200 ఇచ్చేది, ఒక్కొక్కడ 300 ఇచ్చేది. ఆ డబ్బులు ఏం సరిపోతాయి? సరిపోకపోతుండేది. కానీ నడిచిపోయింది కదా, అట్లా నడిపించినాం అంతే.